డెమో 2 మిషన్, DEMO, డెమో 2 మిషన్. ఈ డెమో 2 మిషన్ కరెంట్ అఫైర్స్లో ఉంది. ఆల్రెడీ మనం చాలాసార్లు డిస్కస్ చేసాం. నాసా, ఇస్రో ఇలాంటి ఫేమస్ స్పేస్ ఏజెన్సీస్ ఏమైనా లాంచ్ చేయబోతుంటే, లాంచ్ చేసినా, అచీవ్ చేసినా యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి. మీ అందరికి తెలుసు నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని. ఏప్రిల్ 17వ తారీఖున ఇటువంటి డెమో 2 మిషన్ని మే 27 అంటే ఈ నెలలో 27వ తారీఖున లాంచ్ చేయబోతున్నట్టు నాసా తెలిపింది. అయితే నాసా స్పేస్ ప్రోగ్రామ్ అనేది 2011 నుంచి కొంతవరకు స్టాల్ అయిందనమాట. సో గత 9 ఏళ్ళ నుంచి నాసా వాళ్ళ స్పేస్ యాక్టివిటీస్ అన్నీ రష్యన్ హెల్ప్తో ఈ విధంగా జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ డెమో 2 మిషన్ అనేది స్పేస్ ఎక్స్, మీకు తెలుసు స్పేస్ ఎక్స్ అనేది ప్రైవేట్ కంపెనీ, ఇలాన్ మస్క్ ప్రైవేట్ అమెరికన్ కంపెనీ. ఈ స్పేస్ ఎక్స్ వాళ్ళ రాకెట్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ డెమో 2 మిషన్ని లాంచ్ చేస్తున్నారు. సో నాసా ఇన్ కొలాబరేషన్ విత్ స్పేస్ ఎక్స్, నాసా ఇన్ కొలాబరేషన్ విత్ స్పేస్ ఎక్స్ ఈ డెమో 2 మిషన్ని ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా లాంచ్ చేస్తున్నారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అంటే 2019లో డెమో 1 మిషన్ చేశారు. కానీ డెమో 1 మిషన్ అనేది మనుషులు లేకుండా మానవ రహిత. ఇప్పుడు డెమో 2 మిషన్ అనేది అమెరికాకు చెందిన ఇద్దరు ఆస్ట్రోనాట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. ఇద్దరు ఆస్ట్రోనాట్స్ని. మనందరూ తెలుసు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో రష్యా, కెనడా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అమెరికా వీళ్ళకి చెందిన ఆస్ట్రోనాట్స్ రెగ్యులర్గా వెళ్తారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో దాదాపు ఎప్పుడు మనుషులు అక్కడ ఉంటానే ఉంటారు. 2000 ఇయర్ నుంచి ఇప్పటి వరకు రెగ్యులర్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో యాక్టివిటీస్ జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ డెమో 2 మిషన్ ప్రస్తుతం అమెరికాకి చాలా పేరు తీసుకురాబోతుందని చెప్పొచ్చు. మీకు గుర్తుండే ఉంటుంది 17 సంవత్సరాల క్రితం 2003లో కల్పనా చావ్లా కొలంబియా అనే స్పేస్ మిషన్లో వెళ్ళి చనిపోయింది. ఇండియన్ ఆవిడ. దాంతోపాటు మనకి ఇండియన్ ఆస్ట్రోనాట్ కూడా ఉన్నారు, సునీత విలియమ్స్ అని చెప్పి. సో ఇక్కడ నాసా స్పేస్ ఎక్స్ కొలాబరేట్ అవుతుందని కూడా మనం చెప్పొచ్చు. నాసా ఈ మొత్తం దానికి బోల్డ్ అంత ఫండింగ్ చేస్తున్నప్పటికీ కూడా ఫస్ట్ టైం స్పేస్ ఎక్స్ అనే ప్రైవేట్ కంపెనీ ఒక స్పేస్ షటిల్ని మనుషులతో సహా పంపించబోతోంది. అంటే ఆస్ట్రోనాట్స్ని పంపించబోతోంది. ఇక్కడ ఈ స్పేస్ క్రాఫ్ట్ పేరు డ్రాగన్, రాకెట్ పేరు ఫాల్కన్ 9. అండ్ వీళ్ళు కొన్ని లెక్కల ప్రకారం 119 రోజులు ఉండబోతున్నారంట. కానీ పూర్తిగా వీళ్ళు ఎన్ని రోజులు ఉండబోతున్నారో సమాచారం రాలేదు. అండ్ మీ అందరూ తెలుసు స్పేస్ ఎక్స్ ఎవరిదో, ఇలాన్ మస్క్. అండ్ అమెరికా వాళ్ళు స్పేస్ ప్రోగ్రామ్ అనేది ప్రాపర్గా 1981 నుంచి 2011 వరకు నడిపించారు. నాసా వాళ్ళు అలా స్పేస్ ప్రోగ్రామ్ అనేది 1981 నుంచి 2011 వరకు నడిపించారు. దాని అఫీషియల్ పేరు స్పేస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రోగ్రామ్. ఇనీషియల్గా అమెరికా ఒక ప్రాజెక్ట్ లాంచ్ చేసింది, ఫ్రీడమ్ అని చెప్పి, తన సొంత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కట్టుకుందామని. కానీ ఫ్రీడమ్ రియలైజ్ అవ్వలేదు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అమెరికా కూడా ఒక ప్రధాన భాగస్వామి అయిన తర్వాత. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో మేజర్ భాగస్వాములు ఎవరు అంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా, రాస్కాస్మాస్ అంటే రష్యన్ స్పేస్ ఏజెన్సీ, జాక్సా అంటే జపనీస్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ. వీళ్ళందరూ కూడా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో కొలాబరేట్ అవుతున్నారు. సో 2011 తర్వాత అమెరికన్ ఆస్ట్రోనాట్స్ వాడింది రష్యన్ రాకెట్. అమెరికన్ రాకెట్ కాకుండా రష్యన్ రాకెట్ వాడారు. ఎందుకంటే 2011 తర్వాత అమెరికన్ స్పేస్ ప్రోగ్రామ్ స్టాల్ అయిపోయింది. ఈ రష్యన్ రాకెట్ పేరు సోయూజ్, SOYUZ. కానీ ఇప్పుడు అమెరికన్ ఆస్ట్రోనాట్స్ ఇప్పుడు ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వెళ్తుంది. ఆల్రెడీ చెప్పాను ఫాల్కన్ 9 రాకెట్ ఎవరు తయారు చేశారు, స్పేస్ ఎక్స్ కంపెనీ. సో ఈ స్పేస్ ఎక్స్ కంపెనీ ఇప్పుడు కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్, కమర్షియల్గా కూడా స్పేస్లో అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మనుషుల్ని పంపించే ప్రయత్నంలో ఉంది. సో దేనికైనా సరే ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ ప్రయత్నం మానవాళి ప్రగతికే ముందడుగు వేయబోతోంది.